కరెంటు మళ్ళా 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే రైతుల పక్షాన్ని నిలబడతాం, తప్పకుండా రోడ్డెక్తాం. 10 ఏళ్ళు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. 10 ఏళ్ళు అసలు మేము రోడ్డెక్కే పరిస్థితి, రైతులు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు కష్టం రాలే, రైతు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. కానీ ఇది 2 ఏళ్ళు కూడా కాలేదు, రైతు రోడ్డెక్తూనే ఉన్నాడు. నిరుద్యోగులు రోడ్డెక్తే ఉన్నారు. కొన్ని రోజులైతే ఉద్యోగస్తులు కూడా రోడ్డెక్తారు. మా ఆశా వర్కర్లు రోడ్డెక్కిండ్రు, మా అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ రోడ్డెక్కిండ్రు. అందరు కూడా ఎక్కడ కూడా మరి సంతృప్తి అనే లేదు, అన్ని అసంతృప్తి జ్వాలలే వెలువడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆదుకున్న పాపన పోలే. అన్ని రంగాల వారికి అన్ని విధాల కష్టాలు పెట్టేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. అతనికి మరి ఏలడం వస్తలేదా, అవగాహన లేదా, లేకపోతే ఇచ్చిన హామీలు మోపడంతే తలమోపడే అన్ని మభ్యపెట్టి ఆ అధికారంలోకి వచ్చి అన్ని కూడా మర్చిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఏ హామీని కూడా చక్కగా నెరవేర్చలేని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందిగా భావిస్తూ మరి ఒక్కటే మాట, ఒక రోజు మనం